హాయ్ అండి. 'కన్నప్ప' సినిమాకి 100,00,00,000 లాస్ వచ్చిందనైతే ప్రచారం జరుగుతా ఉంది. ఏయేయో రకరకాలైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి వీడియోలైతే. వాటన్నిటిలో కూడా నాకైతే వాస్తవం ఏం కనిపించట్లేదండి. వాస్తవం ఏం కనిపించట్లేదు. ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళేమో సంకలు గుద్దుకుంటా ఉన్నారు. 'మోహన్ బాబు మాది భారీ విజయం సాధించింది. ఇండస్ట్రీ హిట్టు' అని విష్ణు గారు, మోహన్ బాబు అయితే వాళ్ళైతే చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళకి దాదాపు 40,00,00,000 దాకా రీచ్ అయినట్టుంది నెట్ అయితే. మరి 40,00,00,000 వచ్చింది సినిమాకి. మరి 200,00,00,000 అంటే ఇంగ మీకు అసలకి ఇంత రావాలి నెట్ ఇంకా 100,00,00,000 లాస్ అంటే దివాళా తీసిపోతారు. మళ్ళీ వాళ్ళైతే ఒక్క ముక్క కూడా నాకు తెలిసి ఎక్కడన్నా చెప్పినట్టయితే నాకైతే కనిపించట్లేదండి. 100,00,00,000 మాకు నష్టం వచ్చింది ఈ సినిమా ద్వారా, కన్నప్ప ద్వారా అనేది వాళ్ళు ఎక్కడ చెప్పుకోవట్లే. మా సినిమా హిట్ సినిమా, బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు. కానీ మిగతా వాళ్ళే ఎవరో ఒకళ ఈ కొంతమంది ప్రముఖమైన యాంకర్‌లు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళతోటి ఏదో ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు ఎవడో ఒకడు ఏదో ఒకటి వాగుతా ఉన్నాడు. 100,00,00,000 లాస్ వచ్చింది, 100,00,00,000 లాస్ వచ్చింది. నేను ఎప్పుడు ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను. ఈ సినిమా వాళ్ళు ఎప్పుడైతే అన్నారో, ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అని ఎప్పుడైతే అన్నారో నాకు అప్పుడే అర్థమైపోయింది. వీళ్ళు చాలా సేఫ్ గేమ్ ఆడారు. ఈ సినిమా ఒక 50,00,00,000లో పూర్తి చేసేసారు. 100,00,00,000 కూడా దీనికి నాకు తెలిసి ఖర్చు పెట్టలేదు ఈళ్ళు. 50,00,00,000 సినిమా పూర్తి చేసేసారు. ఈరోజు చూసుకుంటే మీకు ఒక 40,00,00,000 దాకా నెట్ అయితే వచ్చింది థియేటర్ ద్వారా. మీరు చూసుకుంటే ఇంకా ఇంగా శాటిలైట్ కావచ్చు, లేకుంటే మీకు ఓటీటీ కావచ్చు, మంచిగానే అక్కడ రేట్ అయితే అమ్ముడుపోయింది. ఓవరాల్‌గా అయితే వాళ్ళు ప్రాఫిట్‌లోనే ఉన్నారు. అలా ఆలోచిస్తున్నారు. కానీ అసలకి 200,00,00,000 అంటే నాకు నాకు తెలిసి ఎవరు ఊహించి తీసుకోరు. ఈ సినిమాకైతే ఓటీటీలో కూడా అంత రేట్ నాకు తెలిసి ఇచ్చుండకపోవచ్చు. కాకపోతే 'ప్రభాస్' ఉన్నాడు కాబట్టి కొంచెం బెటర్‌గా 'విష్ణు' ఇంతకుముందు సినిమాల కన్నా కొంచెం బెటర్‌గా ఇచ్చుంటారు తప్ప పెద్దగా ఏమి ఇచ్చుండరు. ఓవరాల్ కలిసి ఒక 70, 80 కోట్లయితే వచ్చుంటాయి గానీ మొత్తం కలిపి. అంతకు మించి నాకు తెలిసి వచ్చుండదండి. నేనైతే భావిస్తున్నట్ల. 100,00,00,000 లాస్ ఇదంతా ఫేక్ న్యూస్. దాన్నయితే మీరు పట్టించుకోవద్దు. వీళ్ళు ఖచ్చితంగా ఒక మంచి గేమ్ ఆడారు. విష్ణు ఒక మంచి గేమ్ ఆడాడు. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా ఏం ప్రచారం మొదలెట్టాడంటే ఈ సినిమా 200,00,00,000 బడ్జెట్, 200,00,00,000 బడ్జెట్, 200,00,00,000 బడ్జెట్ అనైతే అంతలక్కలా గట్టిగా అయితే ప్రచారం నడిపాడండి. అలానే మీరు చూసుకుంటే మిగతా అన్ని ఇంటర్వ్యూలు కూడా బీభత్సంగా ఇచ్చాడు విష్ణు. ప్రతి ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు బడ్జెట్ అడిగితే 200,00,00,000 అని అయితే చెప్పుకొచ్చారు ఆయనైతే. కాబట్టి ఇదైతే బాగా ప్రచారం జరిగింది. 200,00,00,000 అంటే సినిమాలో చూస్తే మీకు ఆళ్ళకి అంత బడ్జెట్ ఉన్నట్టు కనిపిస్తదా అండి మీకు? వాడెవడో అన్నట్టు ఆ న్యూజిలాండ్‌లో పార్క్‌లో తీసిపోయి ఆ గెడ్‌లో తీశాడు తప్ప ఏం తీశాడు సినిమా అన్నట్టు అంతే ఉంటది. కాబట్టి కన్ కానీ నేను చెప్పాను కదా! లాస్ట్ 20 నిమిషాలు విష్ణు నటన పరంగా నాకైతే ఓకే అనిపించింది తప్ప ఆ 20 నిమిషాల్లో విష్ణు నటన నాకు బాగా నచ్చింది. అంతకుమించి ఇంక సినిమాలో డబ్బులు పెట్టినట్టు నాకైతే ఎక్కడ కనిపించలా. మీరు చూసుకుంటే 'హనుమాన్' ఎంతండి దాదాపు 30,00,00,000 తీశారనుకుంటా 'హనుమాన్'. మరి 'హనుమాన్' కన్నా గ్రాఫిక్స్ కన్నా మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ విజువల్స్. 'హనుమాన్‌లో' విజువల్స్ చూసాం ఎలా కనిపించేవి భలే ఉంటాయి. మరి ఇక్కడ చూసుకుంటే మీకు అయి కూడా కనిపించదు. చూద్దాం. ప్రస్తుతానికైతే ఇదే నడుస్తోంది ప్రచారం. నాకు తెలిసి ఇదంతా ఫేకు. అంతే ఏం లేదు. అది 'మోహన్ బాబు' గాని, 'విష్ణు' గాని ఎక్కడ కూడా మాకు 100,00,00,000 నష్టం వచ్చిందనైతే వాళ్ళైతే చెప్పట్లేదు. వాళ్ళు ఒకవేళ బయటకొచ్చి చెప్పుంటే అప్పుడు ఓకే. నమ్ముదాం. అప్పటి వరకైతే ఈ ఫేక్ న్యూస్‌లు ఎవరు నమ్మొద్దు. ఖచ్చితంగా నేననుకోవటం సినిమా 50,00,00,000 ముగించారనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఎళ్లారు గాబట్టి న్యూజిలాండ్ ఎళ్లారు. ఇంతమంది ఆర్టిస్ట్‌ని తీసుకెళ్ళడానికి ఖర్చవుద్ది. ఫ్లైట్‌లు కట్టు గాని న్యూజిలాండ్ ఎక్స్‌పెన్సివ్ అండి. మీరు మిగతా దేశాలతో పోల్చుకుంటే ఈ ఆఫ్రికా అయితే ఈళ్ళు పోలేదు గదా! ఆఫ్రికాలో గూడా కొంచెం ఎక్కువ ఉంటుంది గానీ, మిగతా ఈ బ్రెజిల్ లాంటివి సౌత్ అమెరికాలో కొంచెం మీకు తక్కువ కాస్ట్‌లో ముగించేయొచ్చు సినిమాలు. కానీ మీకు న్యూజిలాండ్ అంత ఈజీ కాదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చాలా ఖరీదుంటాయి. మీకు ప్లస్ డైలీ లైఫే మీకు వాళ్ళకొక హోటల్ ఇవ్వాలన్నా, భోజనం అయినా సరే, ఏదైనా సరే అరేంజ్ చేయాలన్నా చాలా కాస్ట్ అయితే ఉంటుంది. డబ్బులైతే ఖర్చయ్యి ఉంటాయి. నేనైతే 50,00,00,000 దాకా నమ్ముతున్నా. కానీ 100,00,00,000 లాస్ అంటే మటుకు లేదు. వాళ్ళొచ్చి బయటకొచ్చి ఏమన్నా చెప్తే అప్పుడు నమ్ముదాం. అప్పటి వరకైతే వీళ్ళైతే చాలా సేఫ్ గేమ్ ఆడారు. విష్ణు, మోహన్ బాబు అయితే మంచి ప్లానేసారు. ప్లానేసారు మంచిగానే డబ్బులైతే ఈ సినిమా ద్వారా అయితే వాళ్ళైతే సంపాదించారు. నాకిదైతే క్లారిటీ అయితే ఉంది. మరి మీరేమంటున్నారు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నిజంగానే వాళ్ళు 200,00,00,000 బడ్జెట్ పెట్టారని మీరనుకుంటున్నారా? కామెంట్ చేయండి. పెట్టలేదనుకుంటే కామెంట్ చేయండి. అది ఎంతో 100,00,00,000 పెట్టారా? నేనైతే 50,00,00,000 అనుకుంటున్నా. మీరు ఎన్ని కోట్లు అనుకుంటున్నారు ఈ సినిమా బడ్జెట్టు, కన్నప్ప బడ్జెట్టు?